పాప అదృశ్య ఘటనపై ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలోనే ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పెడుతున్నాయి. మరో పక్కన అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ కూడా చేరుకుంది. అలాగే ఒక బృందాలు డ్రోన్లు కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం జల్లెడబడుతున్నారు. అంటే మొదటి నుంచి పాప అదృశ్యమైన సమయం నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ప్రాంతాలను కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరింత ఫోర్స్ పెంచారు. అలాగే పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ బృందాల రంగంలో దిగాయి. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో ఇప్పుడు టీం అయితే వాళ్ళు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషల్ అధికారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పట్టాభి గారు, సార్ చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ కొనసాగిస్తుంది సార్? సార్ రాత్రి వచ్చి 1 గంటన్నర ప్రాంతంలో మేము ఇక్కడ చేరుకున్నామండి. చేరుకుని మా టీంతో పాటు థర్మల్ డ్రోన్ పంపించారు సార్, మా డిఎఫ్ఓ సార్. మొత్తం అంతా డ్రోన్ తిప్పడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆచూకీ ఏం కాని రాలేదు. తెల్లవారుజామున 5 గంటలకి తూరు తీసుకెళ్ళి రూమ్లో పెట్టి పడుకోబెట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది టీం ఉన్నారండి? ఎంతమంది టీం రావడం జరిగింది? మేము తెల్లవారైతే ఇక్కడ నుంచి 8 మెంబర్స్ వెళ్ళాం సార్. మళ్ళీ ఇప్పుడు ఒక 7 మెంబర్స్ వరకు వచ్చాం. ఇంకొక ఆయన వస్తున్నారు, రిటర్న్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డ్రోన్ వదులుతాం సార్. ఈ దగ్గరలో వాటర్ బాడీ ఒకటి ఉంది, చెరువు. ఒకవేళ వైల్డ్ యానిమల్ ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో డౌట్తో ఆ వాటర్ బాడీకి కూడా ఈ డ్రోన్ పంపించడం. ఈ డ్రోన్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ అయ్యి ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఏదైనా పాపకి దానివల్ల వైల్డ్ యానిమల్స్ వల్ల ఏమన్నా రిస్క్ జరిగింది ఏంటనేది తెలుసుకోవడం కోసం శ్రీ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు మా శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారు మమ్మల్ని రాత్రి పంపించడం జరిగింది సార్. రావడం ఇందులో మీకు ఐడెంటిఫై చేయడం జరిగిందని జనరల్గా అడవి పందులు ఉంటాయి సార్. అడవి పందులు ఉంటాయి, ఏదన్నా ఉంటే జింకలు కానీ దుప్పులు కానీ, చిట్టడుగు కాబట్టి అంతమించి ఇంకా ఎలుగుబంట్లని ఇలాంటి డేంజరస్ యానిమల్స్ ఏమి ఉండవు సార్ నాకు తెలుస్తుంది. అంటే కొండ చిలువలు కూడా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉండొచ్చు సార్. కొండ చిలువలు, పాములు, త్రాసు పాములు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం. అవి అయితే ఉండొచ్చు. కానీ అంతకుమించి క్రూరమృగాలు అయితే ఇంకేం లేవు సార్ ఇక్కడ. అంతే. అంటే పులు పక్కన అడిపై ప్రాంతంలో పోలవరం జిల్లాలో తిరుగుతుంది. ఆ పులులకు సంబంధించి ఇటువైపు ఏమైనా వచ్చే అవకాశాలు వస్తే రావచ్చు, కానీ డెన్సిటీ ఉండాలి సార్. పులు తిరగాలంటే డెన్సిటీ ఉండాలి. ఇది చిట్టడివి కాబట్టి ఇక్కడ ఎటు వచ్చినా కూడా మాకు ఐడెంటిఫై అయిపోద్ది. పులి మెడలో ట్రాకింగ్ ఉంది, మాకు ఐడెంటిఫై అయిపోద్ది. ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. పులి అయితే కాదు. ఇక్కడైతే అడవి పందులు ఉంటాయి సార్, తప్పితే జింకలు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, లేదంటే కౌన్సింగ్ అని చెప్పి చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి తప్ప ముళ్ళ పందులు అట్టి అంటే ప్రజలకి హాని చేసి అయితే కాదయ్యి. అలాగని చెప్పి ఎలుగుబంట్లు, పుల్లు, చిరత పుల్లు అయితే ఇక్కడైతే లేవు. రేచు కుక్కలు లాంటివి కూడా ఉంటాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. రేచు కుక్కలు ఇక్కడ ఉండవు సార్. రేచు కుక్కలకి అడవి దట్టంగా ఉండాలి, వాటికి ఆహారం దొరకాలి. ఇక్కడైతే వాటికి సరిపడా ఆహారం ఉండదు ఈ చిట్టడవులు అయితే. అంటే ఇప్పుడు పాప అదృశ్యమైనప్పుడు కుక్క 2 కూడా మిస్ అయ్యాయి. ఆ రోజు మళ్ళీ కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. అది పూర్తిగా దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. దానికి పూర్తిగా గాయపడి దాని ప్రవర్తనలో పిచ్చి చేష్టలు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా యానిమల్, అడవి జంతువు అయినా అటాక్ చేసడం వల్ల ఇలా ఉండే అవకాశం? అడవి జంతువు కాదు, కానీ ఏం కోతులు కరిచి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను సార్. నా అంచనా అయితే కోతులు అయితే ఉంటాయి ఎక్కువ. కానీ తప్పితే ఈ పిచ్చి కుక్కలు ఇది ఒంటరిగా తిరిగింది కాబట్టి ఆ పాప మిస్ అయిన తర్వాత ఎక్కడైనా మిగతా కుక్కలు అయినా కరవడం అనేది మా ఆలోచనలో, మా ఫీలింగ్ అలా ఉంది సార్. ఇంకా పైతాని ఏంటంటే మీరు అన్నట్టుగా కొండచల్లలు అవి ఉండొచ్చు, ఉండవని అనం. అవి ఉండే అడవే ఇది. ఆ కోణంలో కూడా ఇప్పుడు మా బృందం వచ్చింది కాబట్టి ఒకసారి వెరిఫై చేస్తాం సార్. వెరిఫై చేసి మా డిఎఫ్ఓ సార్కి రిపోర్ట్ చేస్తాం సార్. కొండ చిలువ వస్తే ఒకవేళ పాపని ఏదన్నా చేయడానికి ప్రమాదం తలపెట్టినప్పుడు కుక్క దానితో పోరాడితే ఫైట్ చేసి కుక్కని మళ్ళీ దీన్ని ఏమైనా గాయపరిచే అవకాశం ఉందండి. కుక్కను కూడా గాయపరిచే అవకాశం ఉంది కొండసెలవు అయితే. కానీ దానివల్ల విషం అయితే ఉండదు. నాన్ యానిమల్, అది వెనమస్ కాదు. ఓకే. ఇప్పుడు ఎంత ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇంకా ప్రాంతం? ఇదంతా ఇంచుమించు 1500 నుంచి 2000 హెక్టార్స్ వరకు ఉంది సార్ ఇక్కడ. అంత చిట్టడివేనండి. ముళ్ళు కంపలు ఉంటాయి బాగా. అలాగే పెద్ద హెవీ ట్రీస్ ఉండవు, గ్రోత్ ఎక్కువ ఉన్న ట్రీస్ ఉండవు. చిట్టడి అయితే దూరలేము అందులోకి.
అదే. అంటే సాధ్యమే పైన అంటారు, పై చివరి వరకు కొండ చివరి ప్రాంతానికి కూడా మీ అటవీ శాఖ అధికారులు వెళ్ళారు. వెళ్ళాం సార్, చాలాసార్లు వెళ్ళాం మేము. పైన పోల్డ్ చేసినప్పుడు వెళ్ళడం, వాటిని రిమూవ్ చేయడం, ఆ భూమిని మేము ఆక్యుపై చేసుకోవడం, అందులో విత్తనాలు చల్లడం, మళ్ళీ మొక్కలు రావడం అన్నీ జరిగినాయి సార్. వెళ్ళాం సార్, గతంలో తిరిగాం మేము. కాకపోతే చిట్టడివి, అందుకనే చెప్తున్నాను, చెట్టు అని ముళ్ళ కంపలతో కూడుకుని ఉంటుంది అడవి అంతా అనేది. దాదాపు అంటే ఇన్ని రకాల జంతువులు ఉంటే ఉండే అవకాశం ఉంటే ఒక 4 నుంచి 5 రకాల జంతువులు ఉండే అవకాశం ఉంది సార్. హాని చేసే జంతువులు అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే రంగంలో దిగారు. మరో పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. అలాగే ఇప్పుడు ఏదైతే సంబంధించినటువంటి ర్యాపిడ్ రెస్పాన్స్ ఏదైతే రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో వీటిని కూడా పంపించి ప్రస్తుతం ఏదైనా అడవిని ప్రాంతాన్ని అంటే 1500 ఎకరాల వరకు కూడా విస్తీర్ణం ఉందని కూడా అటవీ ప్రాంతం కొండ ప్రాంతాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగే, పక్కన అటవీ శాఖ అధికారులు మరింత ఫోర్స్ పెంచి డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు కూడా అమర్చారు. అలాగే పైథాన్ ఏదైతే కొండ చిలువలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటి ఏదైనా ప్రమాదం తలపెట్టి కుక్క 2 కూడా అటాక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ కోణంలో కూడా అలాగే పశువులు ఏదో 4-3 రకాల జంతువులు అడవి జంతువులు ఉంటాయి, అవి హాని తలపెట్టే అంత జంతువులు కాదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చూడాలి, ఈ ఏదైనా జంతువు పాపపై దాడి చేసి ప్రమాదం తలపెట్టి ఉంటుందా, ఈ నేపథ్యంలో కుక్క దాడి చేసి 2 ఇంటికి కూడా గాయపరిచి, కుక్కపై గాయపరిచి ఈ విధంగా తను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి చనిపోయిన కారణం అయిందా అనేది కూడా తెలియాలంటే పక్కన అటవీ శాఖ అధికారులు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం. పాప అదృశ్య ఘటనపై ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలోనే ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం జల్లెడబడుతున్నాయి. మరో పక్కన అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అటవీ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ కూడా చేరుకుంది. అలాగే ఒక బృందాలు డ్రోన్లు కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం జల్లెడబడుతున్నారు. అంటే మొదటి నుంచి పాప అదృశ్యమైన సమయం నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ప్రాంతాలను కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మరింత ఫోర్స్ పెంచారు. అలాగే పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ బృందాల రంగంలో దిగాయి. అలాగే ఇప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో ఇప్పుడు టీం అయితే వాళ్ళు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషల్ అధికారి ఉన్నారు, మాట్లాడే ప్రతినిధితో పట్టాభి గారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ కొనసాగిస్తుంది సార్? సార్ రాత్రి వచ్చి 1:30 ప్రాంతంలో మేము ఇక్కడ చేరుకున్నామండి. చేరుకుని మా టీంతో పాటు థర్మల్ డ్రోన్ పంపించారు సార్, మా డిఎఫ్ఓ సార్. మొత్తం అంతా డ్రోన్ తిప్పడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆచూకీ ఏం కాని రాలేదు. తెల్లవారుజామున 5 గంటలకి తీసుకెళ్ళి రూమ్లో పెట్టి పడుకోబెట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సార్. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది టీం ఉన్నారండి? ఎంతమంది టీం రావడం జరిగింది? మేము తెల్లవారు అయితే ఇక్కడ నుంచి 8 మెంబర్స్ వెళ్ళాం సార్. మళ్ళీ ఇప్పుడు ఒక 7 మెంబర్స్ వరకు వచ్చాం. ఇంకొక ఆయన వస్తున్నారు, రిటర్న్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డ్రోన్ వదులుతాం సార్. ఈ దగ్గరలో వాటర్ బాడీ ఒకటి ఉంది, చెరువు. ఒకవేళ వైల్డ్ యానిమల్ ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో డౌట్తో ఆ వాటర్ బాడీకి కూడా ఈ డ్రోన్ పంపించడం. ఈ డ్రోన్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ అయ్యి ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేసి ఏదైనా పాపకి దానివల్ల వైల్డ్ యానిమల్స్ వల్ల ఏమైనా రిస్క్ జరిగింది ఏంటనేది తెలుసుకోవడం కోసం శ్రీ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు మా శ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి వారు మమ్మల్ని రాత్రి పంపించడం జరిగింది సార్. రావడం ఇందులో మీకు ఐడెంటిఫై చేయడం జరిగిందని జనరల్గా అడవి పందులు ఉంటాయి సార్. అడవి పందులు ఉంటాయి, ఏదన్నా ఉంటే జింకలు కానీ దుప్పులు కానీ, చిట్టడుగు కాబట్టి అంతమించి ఇంకా ఎలుగుబంట్లని ఇలాంటి డేంజరస్ యానిమల్స్ ఏమి ఉండవు సార్, నాకు తెలుస్తుంది. అంటే కొండ చిలువలు కూడా తీసుకెళ్ళి ఉండే అవకాశం ఉండొచ్చు సార్. కొండ చిలువలు, పాములు, త్రాసు పాములు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం. అవి అయితే ఉండొచ్చు, కానీ అంతకుమించి క్రూరమృగాలు అయితే ఇంకేం లేవు సార్ ఇక్కడ. అంతే. అంటే పులు పక్కన అడవి ప్రాంతంలో పోలవరం జిల్లాలో తిరుగుతుంది. ఆ పులులకు సంబంధించి ఇటువైపు ఏమైనా వచ్చే అవకాశాలు వస్తే రావచ్చు, కానీ డెన్సిటీ ఉండాలి సార్. పులు తిరగాలంటే డెన్సిటీ ఉండాలి. ఇది చిట్టడవి కాబట్టి ఇక్కడ ఎటు వచ్చినా కూడా మాకు ఐడెంటిఫై అయిపోద్ది. పులి మెడలో ట్రాకింగ్ ఉంది, మాకు ఐడెంటిఫై అయిపోద్ది. ఇబ్బంది ఏం లేదు, దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు. పులి అయితే కాదు. ఇక్కడైతే అడవి పందులు ఉంటాయి సార్, తప్పితే జింకలు ఉంటాయి, దుప్పులు ఉంటాయి, లేదంటే కౌన్సింగ్ అని చెప్పి చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి తప్ప ముళ్ళ పందులు అట్టి అంటే ప్రజలకి హాని చేసి అయితే కాదు అయ్యి. అలాగని చెప్పి ఎలుగుబంట్లు, పుల్లు, చిరత పుల్లు అయితే ఇక్కడైతే లేవు.
రేస్ కుక్కలు లాంటివి కూడా ఉంటాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేచు కుక్కలు ఇక్కడ ఉండవు సార్. రేచు కుక్కలకి ఆ, అడవి దట్టంగా ఉండాలి. వాటికి ఆహారం దొరకాలి. ఇక్కడైతే వాటికి సరిపడా ఆహారం ఉండదు ఈ చిట్టడవులు అయితే. ఓకే. అది సార్. అంటే ఇప్పుడు పాప అవి అదృశ్యమైనప్పుడు కుక్క రెండు కూడా మిస్ అయ్యాయి. ఉమ్. ఆ రోజు మళ్ళీ కుక్క 4 రోజుల తర్వాత వచ్చింది. అది పూర్తిగా దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. దానికి పూర్తిగా గాయపడి దాని ప్రవర్తనలో పిచ్చి చేష్టలు కూడా ఉన్నాయి. అంటే ఏదైనా యానిమల్ అడవి జంతువు అయినా అటాక్ చేసడం వల్ల ఇలా ఉండే అవకాశం ఉంది. అడవి జంతు కాదు కానీ ఏం కోతులు కరిచి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను సార్. నా అంచనా అయితే కోతులు అయితే ఉంటాయి ఎక్కువ కానీ. తప్పితే ఈ పిచ్చి కుక్కలు అయినా ఇది ఒంటరిగా తిరిగింది కాబట్టి ఆ పాప మిస్ అయిన తర్వాత ఎక్కడైనా మిగతా కుక్కలు అయినా కరవడం ఏదనేది మా ఆలోచనలో మా ఫీలింగ్ అలా ఉంది సార్. మేము ఇంకా పైతాను ఏంటంటే మీరు అన్నట్టుగా కొండచల్లలు అవి ఉండొచ్చు, ఉండవని అనం. అవి ఉండే అడవే ఇది. ఆ కోణంలో కూడా ఇప్పుడు మా బృందం వచ్చింది కాబట్టి ఒకసారి వెరిఫై చేస్తాం సార్. వెరిఫై చేసి మా డిఎఫ్ఓసారికి రిపోర్ట్ చేస్తాం సార్. కొండ చీలు వస్తే ఒకవేళ పాపని ఏదన్నా చేయరాని ప్రమాదం తలపెట్టినప్పుడు కుక్క దానితో పోరాడితే ఫైట్ చేసి కుక్కని మళ్ళీ దీని ఏమైనా గాయపరిచే అవకాశం ఉంది. ఉందండి. కుక్కను కూడా గాయపరిచే అవకాశం ఉంది కొండసెలవు అయితే. కానీ దానివల్ల విషం అయితే ఉండదు. నాన్ యానిమల్ అది, వెనమస్ కాదు. ఓకే. ఇప్పుడు ఎంత ఎంత ప్రాంతం అటవీ ప్రాంతం ఇంకా ప్రాంతం ఇదంతా ఇంచుమించు 1500-2000 హెక్టార్స్ వరకు ఉంది సార్ ఇక్కడ. అంత చిట్టడివేనండి. ముళ్ళు కంపలు ఉంటాయి బాగా. అలాగే పెద్ద హెవీ ట్రీస్ ఉండవు, గ్రోత్ ఎక్కువ ఉన్న ట్రీస్ ఉండవు. చిట్టడి అయితే దూరలేము అందులోకి. అదే అంటే సాధ్యమే పైన అంటారు. పై చివరి వరకు కొండ చివరి ప్రాంతానికి కూడా మీ అటవీ శాఖ అధికారులు వెళ్ళాం సార్. చాలాసార్లు వెళ్ళాం మేము. పైన పోల్డ్ చేసినప్పుడు వెళ్ళడం, వాటిని రిమూవ్ చేయడం, ఆ భూమిని మేము ఆక్యుపై చేసుకోవడం, అందులో విత్తనాలు చల్లడం, మళ్ళీ మొక్కలు రావడం అన్నీ జరిగినాయి సార్. వెళ్ళాము సార్, గతంలో తిరిగాం మేము. కాకపోతే చిట్టడివి, అందుకనే చెప్తున్నాను. చెట్టు అని ముళ్ళ కంపలతో కూడుకుని ఉంటుంది అడవి అంతా అనేది. దాదాపు అంటే ఇన్ని రకాల జంతువులు ఉండే అవకాశం ఉంటే ఒక 4 నుంచి 5 రకాల జంతువులు ఉండే అవకాశం ఉంది సార్. హాని చేసే జంతువులు అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే రంగంలో దిగారు. మరో పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపించారు. అలాగే ఇప్పుడు ఏదైతే సంబంధించినటువంటి ర్యాపిడ్ రెస్పాన్స్ ఏదైతే రెస్క్యూ వ్యాన్ ఏదైతే ఉందో వీటిని కూడా పంపించి ప్రస్తుతం ఏదైనా అడవిని ప్రాంతాన్ని అంటే 1500 ఎకరాల వరకు కూడా విస్తీర్ణం ఉందని కూడా అటవీ ప్రాంతం కొండ ప్రాంతాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాప ఆచూకీ కోసం పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగే పక్కన అటవీ శాఖ అధికారులు మరింత ఫోర్స్ పెంచి డ్రోన్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు కూడా అమర్చారు. అలాగే పైథాన్లు ఏదైతే కొండ చిలువలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటి ఏదైనా ప్రమాదం తలపెట్టి కుక్క 2 కూడా అటాక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ కోణంలో కూడా అలాగే పశువులు ఏదో 4-3 రకాల జంతువులు అడవి జంతువులు ఉంటాయి, అవి హాని తలపెట్టే అంత జంతువులు కాదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి చూడాలి ఏదైనా జంతువు పాపపై దాడి చేసి ప్రమాదం తలపెట్టి ఉంటుందా. ఈ నేపథ్యంలో కుక్క దాడి చేసి 2 ఇంటికి కూడా గాయపరిచి కుక్కపై గాయపరిచి ఈ విధంగా తను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండి చనిపోయిన కారణం అయిందా అనేది కూడా తెలియాలంటే పక్కన అటవీ శాఖ అధికారులు కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పాప ఆచూకీ కోసం అయితే గాలింపు చర్యలు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. కెమెరాలతో ప్రకాష్ RTV, CH అగ్రహారం.